నర్సాపేటలో ఘనంగా మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు. నర్సాపేట శాసనసభ్యుడు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా గురువారం వివిధ చోట్ల గాంధీజీ పటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ సామాజిక కార్యకర్తలు పార్టీ సభ్యులతో కలిసి శాసనసభ్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట తన కార్యాలయంలో ఉన్న మహాత్మా గాంధీ పటానికి పూలమాలలు అర్పించి గాంధీజీ ఆదర్శాలను అనుసరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. తర్వాత స్టేషన్ రోడ్ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి మరోసారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు కూడా భాగస్వాములుగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ जोहार महात्मा गांधी की, महात्मा गांधी की, महात्मा गांधी की, जोहार महात्मा गांधी, जोहार మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ దసరా పండుగ, మీ అందరూ కూడా దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా జాతిపిత గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా జిల్లా అధికారి డిఆర్ఓ గారు, అదేవిధంగా ఆదివాసీ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి జాతిపిత గాంధీ గారు అంటే ఇవాళ ఎవరు కూడా మర్చిపోలేదు. చిన్న బిడ్డల దగ్గర నుంచి 100 ఏళ్ల వృద్ధుల దాకా కూడా ఇవాళ 156వ జయంతి. ఈ కార్యక్రమంలో గాంధీ గారు ఒక మొండి మనిషి, పూర్తిగా ధైర్యం గల మనిషి. ఆనాడు మరి లండన్ వెళ్ళి భార్యట్లా చదువుకొని తర్వాత సౌత్ ఆఫ్రికా ఉద్యమాలు చేశారు. రైల్లో నెట్టి కింద పడేసినా కానీ ధైర్యంగా మళ్ళీ సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. అంత గుండె ధైర్యమైన వ్యక్తి వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ మన సభ్య సమాజంలో ఎవరు కూడా అంత గుండె ధైర్యంతో ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు కానీ, క్రిస్టి చెట్లు రోసే గారు కానీ ఎంతో గుండె ధైర్యం ఉన్న వ్యక్తులు ఆర్యవైశ్య ప్రముఖులు అవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. అదేవిధంగా అవినీతికి దూరంగా ఉండమని చెప్పాడు, సత్యాన్ని పలకమన్నాడు. అదేవిధంగా మద్యపాన నిషేధం కూడా చేయమని చెప్పారు. మళ్ళీ ఎన్ని చెప్పినా కానీ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా కానీ వేటిని అమలు పరిచే పరిస్థితులు వాళ్ళ ప్రజలు లేరు. అవినీతి పెరిగిపోయింది. అందుకని వాళ్ళు చెప్పారు, గాంధీ పుట్టిన దేశమా ఇది, రాముడు వెళ్ళిన రాజ్యం ఇది, సమతకు మమతకు సంకేతం అని ఆ రోజు పాట శ్రీశ్రీ గారు రాయటం జరిగింది. మరి ఇటువంటి కూడా మనం ఆచరించి, ముఖ్యంగా మన ఆదివాసీ ప్రముఖులు అందరం కూడా, మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా అందరూ కూడా గాంధీ గారి జయంతి జరుపుతూ ఉన్నారు. కాబట్టి మరొకసారి గాంధీ జయంతికి శుభాకాంక్షలు, జోహార్లు అర్పిస్తూ ఉన్నాం.